అమరావతి ప్రాంతాన్ని మాజీ మంత్రి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రస్తుతం సందర్శించారు. మాట్లాడదాం. సార్, మీరు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు అమరావతి పనులు చాలా వేగంగా జరిగాయి. 5 ఏళ్లుగా చూసాం అమరావతి రైతులు ఏ స్థాయిలో ఉద్యమం చేశారో. తిరిగి ఇప్పుడు మళ్ళీ పనులు ప్రారంభం కాబోతున్నాయి. మీరు అన్ని ప్రాంతాలను చూసారు అమరావతిలో. ఎలా ఉంది సార్? అసలు ఆ రోజు ల్యాండ్ పూలింగ్ జరిగిన వెంటనే పనులు మొదలుపెట్టడం జరిగింది. చాలామందికి తెలియక అసలు ఏం పనులు జరిగినాయన్నారు. అంత తక్కువ కాలంలో ల్యాండ్ పూలింగ్ జరిగి ఈ పనులు మొదలుపెట్టడం నిజంగా చంద్రబాబు నాయుడు గారిని అందరం అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ వచ్చిన తర్వాత వాస్తవానికి ఆ రోజు ఒప్పుకొని దారుణంగా దెబ్బ కొట్టినాడు. ఇప్పుడు పనులు ఇంకా ప్రమాణ స్వీకారం కంటే ముందే ప్రయాణం ఫాస్ట్గా ఉంది, మరింత ఫాస్ట్గా ఉంటుంది. దానికి కారణం ఎన్డీఏ కూటమిలో చేరడమే కాకుండా నిన్ననే మంత్రివర్గంలో పెమ్మసాని చంద్రశేఖర్ ఈ ప్రాంతానికి సంబంధించిన ఆయన మంత్రి కావడం మరొక వరం. కాబట్టి పనులు చాలా వేగవంతంగా జరుగుతాయి. పాపం ఆయన కూడా చాలా సబ్జెక్టు హోల్డరు పెమ్మసాని చంద్రశేఖర్ డాక్టర్ గారు. కాబట్టి ఆ యొక్క సెంట్రల్ స్టేటు అందులో అమరావతి కంటిన్యూ అవుతుందని బీజేపీ పార్టీ పదే పదే ప్రతి మీటింగ్లో చెప్పడం జరిగింది. దీనికి సుజనా చౌదరి గారు కూడా చాలా ఇంట్రెస్ట్గా చెప్పడం జరిగింది. నేను కూడా ఇక్కడికి వచ్చి చెప్పడం వల్ల నేను పోయేటప్పుడు నన్ను చంపడానికి కూడా ట్రై చేసినారు. అలాగే వాళ్ళకే రాజకీయ సమాధి కూడా జరిగింది. పనులు వేగవంతంగా జరగడమే కాకుండా నేను వీళ్ళ తరఫున చెప్తున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ళ యొక్క అన్ని హక్కులు కాపాడాల. ఈ యొక్క పీరియడ్ కూడా ఎక్స్టెన్షన్ జరగాల. వాళ్ళ కేసులు తీసివేయాల. చనిపోయిన 272 కుటుంబాలకు ఖచ్చితంగా కాంపెన్సేషన్ సానుభూతి పరంగా జరగాల. వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కూడా కలిగించాలనేది జరుగుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారు చాలా పరిణితితో ఆలోచిస్తాడు. కాబట్టి వాళ్ళకు కూడా అన్ని రకాలుగా న్యాయం జరుగుతుంది కూడా. అంటే కూటమి ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతికి కేంద్రం నుంచి ఎలాంటి మద్దతు లభించే అవకాశం ఉంది? అసలు సంపూర్ణ మద్దతు జరుగుతుంది. రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు జరుగుతుంది కాబట్టి నిధుల కొరత ఉండదు. ఎందుకు? సెంట్రల్లో సపోర్ట్ ఉంది. స్పెషల్ ప్యాకేజీ కింద అమరావతికి ఇస్తారు. ఇక్కడ మెట్రో కూడా రాబోతుంది. ఎక్కడి నుంచి గుంటూరు టు విజయవాడ వయా ఇక్కడే కాబట్టి అది కాకుండా రింగ్ రోడ్డు కూడా ఏర్పడుతుంది. హైదరాబాద్ కనెక్టివిటీ కానీ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానీ ఎక్కడ నూజివీడి కానీ ఇక్కడ చిలకలూరుపేట నుంచి స్టార్ట్ అయ్యి ఆ లాస్ట్ రౌండప్ అవుతుంది. తెనాలి ఆ వైపు రేపల్లె కూడా కవర్ అవుతుంది. కాబట్టి చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇలా అనుకున్నట్టు కంటే కూడా ఎక్కువ జరుగుతుంది. సరే, ఇవన్నీ గ్రాఫిక్స్ ఎక్కడ అసలు బిల్డింగ్లు కట్టలేదని 5 ఏళ్లుగా వైసీపీ మంత్రులు వీళ్ళంతా ఆరోపణలు చేస్తారు. ఈ బిల్డింగ్లు చూసారు. ఈ బిల్డింగ్లు చూసిన తర్వాత ఇవి నిజంగా గ్రాఫిక్స్ అంటారు, రియల్ అంటారు? అసలు గ్రాఫిక్స్ కాదు, గ్రాఫ్ పెరిగేది చూసి గ్రాఫిక్ అన్నాడు. ఆయనకు గ్రాఫిక్ తేడా తెలియదు. ఇవన్నీ ఆయన అసెంబ్లీ టెంపరీ అసెంబ్లీలో కూర్చున్నాడు కదా, పర్మనెంట్ అసెంబ్లీ కట్టేటప్పుడే ఆపినాడు. అసలు హైకోర్టు బిల్డింగ్లో ఎక్స్టెన్షన్ కూడా జరిగింది కదా, అది ఎట్లా లేదంటాడు? అదే కాకుండా అతను సెక్రటేరియట్లో కూర్చుంటాడు, అసెంబ్లీలో కూర్చుంటాడు, దాని మీదనే దెబ్బ కొట్టాలంటాడు. అంటే తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే రకం అంటే ఇదే. వాళ్ళ కులం పేరు పెట్టి తిట్టడం మా తప్పు. నేను ఇంతకుముందు ఆ మాట అన్నందుకు నా మీద దాడి జరిగింది, ప్రయత్నం జరిగింది, కేసులు పెట్టాలని చూసినారు. కాబట్టి సృష్టిలో రహస్యంలో మంచి జరిగేవానికి మంచి జరుగుతుంది. నన్ను వివేకానంద కేసులో, కోడికత్తి కేసులో ఒక 6 కేసులు పెట్టారు. అన్నీ పటాపంచలేనాయి. అంటే మిమ్మల్ని అమరావతికి మద్దతుగా తెలిపి వెళ్తుంటే మీ మీద సత్యకుమార్ మీద దాడి జరిగింది. ఆ దాడి జరిగిన తర్వాత ఇప్పుడు మీ రియాక్షన్ ఏంటి సార్? ఇప్పుడు అసలు ఆ రోజే మేము సెంట్రల్కి అప్పీల్ చేసినాం. సత్యకుమార్ గారు మేము మా ఎఫ్ఐఆర్ తీసేసి వాళ్ళ మీదనే ఎఫ్ఐఆర్ బుక్ చేయడం కూడా జరిగింది. అది కూడా బయటికి తీస్తాం. ఆ నందిగం సురేష్ కూడా వాస్తవంగా ఇక్కడే ఉంటూ వాళ్ళ సొంత కాన్స్టిట్యూన్సీకి పోకుండా వీళ్ళని దెబ్బ కొట్టేదానికి పంపించినాడు. ప్రజలు ఖచ్చితంగా రివర్స్లో దెబ్బ కొట్టినారు కూడా. అతను ఓడిపోయినాడు. ఇవి వచ్చేటప్పుడు మా యుగంధర్ చెప్పే ప్రకారం 29 పల్లెల్లో సంపూర్ణ మెజార్టీ వచ్చిందంటే కారణం వీళ్ళ యొక్క బాధ, వీళ్ళ యొక్క రాజకీయ చైతన్యం, రాజకీయ చతురత. కాబట్టి దాని ప్రకారం జరిగింది. ఇలా డిమాండ్లు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి కూడా. అంటే వైసీపీ కేవలం 11 స్థానాలు మాత్రమే ప్రజలు కట్టబెట్టారు. మీతో భారతీయ జనతా పార్టీతో ఎమ్మెల్యేలు టచ్లో ఉన్న మొన్న ఒక మాట అన్నారు. ఎంతమంది టచ్లో ఉన్నారు, ఎంతమంది తీసుకోబోతున్నారు? అతను తప్ప అందరు ఉన్నారు, ఎంపీలు కూడా. ఎంపీ అవినాష్ రెడ్డి కూడా మీతో టచ్లో ఉన్నారా? అసలు చెప్పేది నేను అతను రైవల్ కాబట్టి నాతో లేడు, మా పార్టీ వాళ్ళతో ఉన్నాడు. కానీ మా వాళ్ళు నాట్ అలౌడ్. అసలు పర్మిషన్ లేదు. కారణం ఆ దరిద్రం అందరికి చుట్టుకుంటుంది కాబట్టి. 11 మంది అంటే వాళ్ళు టాక్స్ ఏమైనా నడుస్తున్నాయి సార్? 11 మంది అంటే మళ్ళీ చెప్తున్నాను, ఒకరిని తీసేయాలా. 11-1 ఆయన డమ్మీ చీఫ్ మినిస్టరు, ఆయన పోను మిగతా అందరూ ఉన్నారు. కారణం
వాళ్ళు చేసిన తప్పులు ఇప్పటికే మీరు స్టేట్మెంట్ చూసింటారు. నిన్న కాడసాని రాంభూపాల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇవ్వడము, మాట వినకపోవడము, ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడము, ఆ అప్పీలుకు కూడా ఛాన్స్ లేని విధంగా ప్రవర్తించినాడు. మళ్ళీ పోతూ లండన్కి పోతూ పోలింగ్ తర్వాత 4 రోజులకు 151 ప్లస్ సీట్లు ప్లస్ 22 ఎంపీలు ప్లస్ సీట్లు అని వచ్చినాయి. ప్లస్ ఆరామ స్థానం లాంటి వాళ్ళు చెప్పినారు, ఆనందపడినారు. ఏదో తత్కాల ఆనందము పటాపంచలైంది, చివరికి అధోగతి అయింది. ధనంజయ రెడ్డి లాంటి వాళ్ళ వల్లే మేము ఓడిపోయాము, అసలు ముఖ్యమంత్రిని కలవనివ్వలేదు అని మొన్న జక్కంపూడి రాజా గారిని చాలామంది మాట్లాడుతున్నారు. నిన్న కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కూడా మాట్లాడు. మీరు ఎలా చూస్తారు? అసలు ధనంజయ రెడ్డి ఒకడు ఇతనే వద్దని చెప్పినది, మళ్ళీ ఏదో ఆడలేక మధ్యలో కూడా అని. అసలు అతని యొక్క దరిద్రం, అతను రాజు కరెక్ట్గా ఉంటే ఇది జరగదు. రాజే దారుణమైన క్యారెక్టరు ధనంజయ రెడ్డి. అందులో ఒక పార్ట్, ఇక్కడ సిఆర్డిఏ కమిషనర్ కూడా మరొక పార్టు, ఇట్లా అందరూ పార్ట్లు. కారణం అతనే సెలెక్ట్ చేసుకొని ఆఫీసులను క్యారెక్టర్లెస్ వాళ్ళందరినీ వేసుకోవడం వల్లే ఇది విధంగా జరిగింది. గతంలో మీరు చంద్రబాబు క్యాబినెట్లో పనిచేశారు, ఇప్పుడు క్యాబినెట్ కూర్పు జరగబోతుంది, భారతీయ జనతా పార్టీ కూడా క్యాబినెట్లోకి రాబోతుంది, ఆదినారాయణ రెడ్డి మరోసారి క్యాబినెట్లోకి రాబోతున్నారండి. అది మా ఢిల్లీ పెద్దలు, ఇక్కడ రాష్ట్ర బీజేపీ పెద్దలు నిర్ణయించాల్సింది. ఏదో కోరుకుంటే వస్తుంది అనుకుంటే కాదు. నిన్ననే గమనించింటారు, శ్రీనివాస వర్మ మొట్టమొదటిసారి ఏ పద్ధతి ఏ పరివి లేకుండా డైరెక్ట్గా సెలెక్టెడ్. కాబట్టి మా ఢిల్లీ పెద్దలు ఆచితూచి చేస్తారు. కాబట్టి ఈ ప్రశ్నకు వాళ్ళ యొక్క నిర్ణయం, వాళ్ళని అడిగితే తెలుస్తుంది. అంటే పోటీ చేసిన 10 స్థానాలు 8 స్థానాలు మీరు గెలిచారు, ఎన్ని మంది పదవులు ఆశిస్తున్నారు? అది కూడా మా వాళ్ళు ఎన్ని అడిగితే అన్ని. ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా కూటమిలో కాబట్టి మాకు స్థానాలు ఎక్కువ ఇస్తే మేము కూడా ఫైట్ చేస్తాం. కాబట్టి అక్కడ ఢిల్లీలో అవసరం ఉంది కాబట్టి ఆయన అడిగినన్ని ఇచ్చేదానికి ఆయన సిద్ధంగా ఉన్నట్లు నాకు తెలుసు. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఖచ్చితంగా అమరావతి ఉద్యమానికి సంబంధించి చాలా పోరాటం చేశారు. అమరావతి రాజధాని, ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేస్తే జగన్ దాన్ని చేయనీకి అడ్డుకున్నారు. రైతులు ఒక స్ఫూర్తి నింపారని చెప్తున్నారు. గతంలో తన మీద కూడా ఇక్కడ తన మీద సత్యకుమార్ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు, చంపే ప్రయత్నం చేశారని చెప్తున్నారు. వాళ్ళందరి మీద ఇప్పుడు కేసులు నమోదయ్యాయని ఆదినారాయణ రెడ్డి చెప్తున్నారు. 11 మందిలో ఒక్క జగన్మోహన్ రెడ్డి మినహాయించి 10 మంది తమకు బీజేపీకి టచ్లో ఉన్నారు, కానీ మేము మాత్రం తీసుకోవట్లేదని చెప్తున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి కూడా మాతో టచ్లో ఉన్నాడు, పార్టీలో రావాలని ఆశిస్తున్నాడు, కానీ మేము తీసుకోవట్లేదని ఆదినారాయణ రెడ్డి చెప్తున్నారు. మంత్రి పదవికి సంబంధించి అది కేంద్ర అధిష్టానం నుంచి రావాల్సి ఉంటుంది. అక్కడ నిర్ణయం ప్రకారం ఇక్కడ రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, కాబట్టి అది కేంద్ర పరిధిలో ఉన్న అంశమని ఆదినారాయణ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజశేఖర్.